హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే జనగామలో రేపైతే బిగ్ జాబ్ మేళ అయితే జరగబోతా ఉంది. సో ఇది ఎక్కడుంది డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి ఏ జిల్లాలో ఉంది, సో ఎవరెవరు ఏ విధంగా అటెండ్ అవ్వాలి, దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మంచి ఆపర్చునిటీ, ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో నిరుద్యోగులు, సో ఇది యూజ్ అవుతుంది అనమాట ఇద్దరికి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి. ఈ యొక్క జాబ్ మేళను అయితే సద్వినియోగం చేసుకోండి. డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు నా స్మాల్ రిక్వెస్ట్, కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ గ్రూప్లో కానీ సర్కిల్లో కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో కాబట్టి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో డైరెక్ట్ అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూద్దాం మరి ఎక్కడనేది. చూసుకుంటే మనకు తెలంగాణలో ఉన్నటువంటి జనగామ డిస్టిక్ ఉంది కదా, జనగామ డిస్టిక్ అంటే జనగామ జిల్లాలో మనకు ప్రభుత్వ ఏబీబీ డిగ్రీ కాలేజ్ అని ఉంది కదా, మనకు గౌట్ ఏబీబీ డిగ్రీ కాలేజ్ అనేది ఉంది. సో ఇక్కడ అయితే మనకు రేపు అనగా మనకు వచ్చేసి 31/3/2026 తేదీన అయితే మనకు బిగ్ జాబ్ మేళ అయితే జరగబోతుంది. ఓకేనా, తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి. ఈ యొక్క జాబ్ మేళను అయితే సద్వినియోగం అయితే చేసుకోండి. సో ఇదనమాట మనకు లొకేషన్ వచ్చేసి తెలంగాణ ఉన్నటువంటి జనగామ జిల్లాలో మనకు గవర్నమెంట్ ఏబీవీ డిగ్రీ కాలేజీలో అయితే మనకు 31/3/2026 తేదీన అయితే మనకైతే బిగ్ జాబ్ మేళ అయితే జరగబోతోంది. సో ఈ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం, మరి ఏ విధంగా అటెండ్ అవ్వాలి ఎవరు అనేది. సో చూసుకుంటే ఇక్కడ మనకైతే ఇక్కడ టైమింగ్స్ చూసుకుంటే మరి ఏ టైంకి మనం అయితే ఈ యొక్క జాబ్ మేళకి అటెండ్ అవ్వచ్చు అంటే, మార్నింగ్ చూసుకుంటే మనకు ఉదయం 10 గంటలకైతే స్టార్ట్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఉదయం 10 గంటలకు ఈ యొక్క జాబ్ ఫేర్ జాబ్ మేళ అయితే స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైంలో అటెండ్ అవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి. సో ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో నిరుద్యోగులు, మేల్ అండ్ ఫీమేల్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్ మేళను సద్వినియోగం చేసుకోండి. మంచి ఆపర్చునిటీ. అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకోటి ఏజ్ కూడా ఇచ్చారు. ఏజ్ విషయానికి వస్తే మనకు, సో ఈ యొక్క జాబ్ మేళకు అటెండ్ అయ్యే వాళ్ళు ఏజ్ ఎంత ఉండాలంటే దాదాపు మనకు 18 నుంచి 33 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో 18 to 33 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళైతే ఎవరైనా ఈ యొక్క జాబ్ మేళకు అటెండ్ అవ్వచ్చు. ఈ జాబ్ మేళను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా అడుగుతారు ఈ యొక్క జాబ్ మేళకి మరి అటెండ్ కావాల్సిన వాళ్ళకి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే, చూసుకుంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీకు ఎస్ఎస్సి నుంచి అంటే 10th క్లాస్ నుంచి హైయర్ స్టడీస్ మొదలుకుంటే పిహెచ్డి అంటే ఇందులో ఇంటర్ అండ్ డిగ్రీ అండ్ డిప్లొమా, ఐటీఐ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సి, సో పీజీ కోర్సులు అన్నీ కూడా. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ ఎస్ఎస్ నుంచి మొదలుకుంటే హైయర్ స్టడీస్ ఎంత ఉంటే అంతవరకు అయితే ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి. వెళ్ళేవారు ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నాను. సో మీరు ఈ యొక్క జాబ్ మేళకు అటెండ్ అయ్యేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇదే కాదు, ఏ జాబ్ మేళకు కూడా అటెండ్ అయ్యేటప్పుడు మీరు క్యారీ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే చూసుకుంటే, సో ఖచ్చితంగా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే అన్ని క్యారీ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే అన్నీ ఉండాలి మీ దగ్గర. ఓకేనా, సో వీటితోటి మీరు అటెండ్ అవ్వాలి. అదేవిధంగా 2 sets జిరాక్స్ కాపీస్ కూడా ఉండాలి మీ దగ్గర, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 2 sets అయితే మనకు జిరాక్స్ కాపీస్ కూడా క్యారీ చేయండి. దానితో పాటుగా మీ యొక్క ఆధార్ కూడా క్యారీ చేయాలి. ఆధార్ కార్డు, అదేవిధంగా పాన్ కార్డు, అదేవిధంగా లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి కదా, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. సో ఇవి కూడా మీతో పాటు తీసుకెళ్ళాలి. దీంతో పాటుగా మీ యొక్క రెజ్యూమ్ ఉండాలి. ఓకేనా, సో లేటెస్ట్ కొత్త రెజ్యూమ్ ఉండాలి. పాతది ఏంటంటే ప్రింట్ తీసుకోండి. రెజ్యూమ్ ఆర్ సివి, కరికులం విటా అంటారు, లేదంటే బయోడేటా. ఓకేనా, సో ఇది కూడా క్యారీ చేయాలి. మీ ప్రింట్లు తీయండి, ఈ రెజ్యూమ్ కానీ బయోడేటా కానీ. మిగతా అన్ని జిరాక్స్ సెట్లు మీ దగ్గర ఉండాలి, 2 సెట్లు. అదేవిధంగా అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా మీతో పాటు క్యారీ చేయాలి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వీళ్ళైతే ఈ యొక్క జాబ్ మేళను సద్వినియోగం అయితే చేసుకోవచ్చు. అనగా మనకు 31/3/2026 తేదీన అయితే మనకు ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అయితే మనకు ఈ యొక్క జాబ్ మేళ కండక్ట్ చేస్తున్నారు జనగామ జిల్లాలో. సో తప్పకుండా
ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు అయితే మనకు తెలపడం అయితే జరిగింది, శ్రీనివాస్ గారు. సో ఈ జాబ్ మేళాను అయితే సద్వినియోగం చేసుకోండి. మంచి ఆపర్చునిటీ. ఎవరైతే జనగామ డిస్ట్రిక్ట్ కానీ సరౌండింగ్లో ఉన్నటువంటి జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరైతే ఏ జాబ్ మేళా సద్వినియోగం చేసుకోండి. ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ పాస్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడే ఇన్ఫర్మేటివ్ వీడియో జాబ్ మేళా కాబట్టి. సో ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.